చిత్తూరు జిల్లా కుప్పంలోని కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. అనంతరం వైసీపీ హయాంలో కేసీ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే కేసీ ఆసుపత్రికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థించారు. డాక్టర్ సార్, మా అమ్మాయి డాక్టర్ సార్, ఎన్ని కుటుంబాల్లో చెప్పారు. మా దగ్గర అన్ని ఉండవు. మా దగ్గర ఇంజనీరింగ్ చెప్తారు ఎక్కువ. డాక్టర్ అంటే ఎక్కడో ఒక చోట వెతికి చెప్తారు డాక్టర్ చదువుతుంది, అది మెరిట్లో వచ్చి లేకపోతే ఎవరన్నా లేకపోతే డొనేషన్ కట్టి చదివే వాళ్ళు తప్పిస్తాయి. బట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది కుటుంబాల్లో ఆ స్ఫూర్తి, ఆ ఆలోచన తల్లిదండ్రులకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంతమంది డాక్టర్స్, ఇంత మెడికల్ ఫెసిలిటీ, ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ఇక్కడ కుప్పం లాంటి ప్రాంతంలో ఉంది అంటే 100%. సో ఆయన విజన్గా ఏది చేసుకుంటూ వచ్చినా దాన్ని కరెక్ట్గా మనం 50% ఫాలో అయినా కూడా మన జీవితాలు ఎక్కడో ఉంటాయి, మన ప్రాంతం కూడా ఎక్కడో ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పేసి ఈ హాస్పిటల్ రిలేటెడ్గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు. అన్నీ తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ఈ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి అండదండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి 100% ప్రభుత్వ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కుటుంబాలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేదానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే, అంటే కుప్పం రివ్యూ చేసి ఇక్కడికి బయలుదేరారు. ఆల్రెడీ వచ్చే ముందే 6 జీవోలు రిలీజ్ చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికీ ఎస్టిమేషన్స్ అన్ని, ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు, టైం లైన్స్ పెట్టి 7వ తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంటల్ రివ్యూ పెట్టుకొని ఆ రిలేటెడ్గా